ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన శతాధిక వృద్ధులకు సత్కారం నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చెల్ల హరికుమార్ తెలిపారు. స్థానిక దుర్గాపురం విజయ నర్సింగ్ కళాశాలలో శతాధిక వృద్ధుల సత్కారం కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ సభ్యులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వయోవృద్ధులను గుర్తించి వారందరికీ ఒకే వేదికపై ఉంచి ప్రముఖుల చేతుల మీదుగా సత్కరించినట్లు తెలిపారు. శతాధిక వృద్ధులను 10 మందిని ఒకచోట చేర్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే సాక్షాత్తు దేవుని ఆశీర్వాదం లభించినట్లేనని పురాణాలు చెబుతున్నాయన్నారు. కావున తాము ప్రతి ఒక్కరికి దైవ ఆశీర్వాదం లభించేలా శతాధిక వృద్ధుల సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ మాది వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ అని ఇప్పుడు 18 సంవత్సరాలుగా మేము పేదవాళ్ళకి సర్వీస్ చేస్తున్న సంస్థ, వృద్ధులకి ముఖ్యంగా మేము ట్రస్టీస్ అండి. మొత్తం ఎంత ట్రస్టీస్. ఈ విధంగా మేము ఇప్పటికి 219 నెలలు పేదవాళ్ళకి 90, 70, 80, 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు నెలకి 150 మందికి అన్ని వాళ్ళకి కావాలి ఇంట్లో ఫుడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, బియ్యం, కందిపప్పు, చింతపండు, 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, 1 కిలో చింతపండు, 1 కిలో నూనె, మెడిసిన్స్ 219 నెలలుగా ఇచ్చుకుంటూ వెళ్తున్నామండి. కోవిడ్లో కూడా మేము ఆప్ చేయలేదు. మా అక్కడ ట్రస్ట్ ఒకరుండి ఆయన దగ్గరుండి ఎంత లైఫ్ రిస్క్ అయినా సరే వాళ్ళకి ఆప్ చేయకూడదు. ఆ విధంగా ఇప్పుడు చేసుకుంటూ వచ్చాం. ఈ విధంగా మన ప్రెస్ వాళ్ళు చెప్పిందే సౌత్ ఇండియాలో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇంత వ్యక్తులుగా చేసిన సంస్థలు మీది ప్రథమని కూడా మన ప్రెస్ వాళ్ళే మాకు చెప్పారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తూ ఇంకోటి ఏంటంటే మేము ఇప్పటికీ సుమారు 12 సార్లు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళని సుమారు ఒకే స్టేజ్ మీద కనీసం 17 మందిని తీసుకొచ్చి 12 సార్లు చేశాను. ఒకే స్టేజ్ మీద 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒకే స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళ ఘన సన్మానం చేసుకుంటూ రావడం జరిగిందండి. ఇప్పుడు ఇది 13సారి మళ్ళీ అక్టోబర్ 1 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం, తర్వాత 2వ గాంధీ జయంతి సందర్భంగా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మేము ఆ విధంగా చేయాలనుకున్నాం. దానికి కావాల్సిన దాంట్లో ముఖ్యంగా ఏంటంటే వృద్ధులు ఎక్కడున్నారు, ఈ కోవిడ్ పుణ్యమని చాలామంది పెద్దలు దివంగతులు అయిపోయారు. కాబట్టి దొరకడం కష్టమే. కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వృద్ధులు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు అన్నమాట. 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మాకు తెలిస్తే మేము వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ ఆరోగ్యం పరీక్షించుకొని వాళ్ళకి ఒక సపరేట్, ఇప్పుడు ఎవరో జగ్గపేటలో ఉన్నారని తెలిసింది, ఆ మనిషి ఒక కారు పెట్టాను సపరేట్గా. వేలూరులో ఒక మనిషి ఉన్నారని తెలిసింది, అక్కడ ఆ విధంగా ప్రతి వాళ్ళకి ఒక కారు అలాట్ చేసి మా మనిషిని దగ్గరుండి వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర బాధ్యత మేము తీసుకున్నాం. ఇలా ఎక్కడ ఉండదు మీరు రండి మేము సన్మానం చేయడం జరుగుతుంది కాదు, వాళ్ళు మనం తీసుకురావాలి, చేయాలి. ఆ విధంగా చేస్తూ వాళ్ళకు మొమెంటో ఇస్తాం. ఎందుకంటే ఈ మొమెంటో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకి, మనవరాలకి మా తాతయ్యకి ఈ విధంగా జరిగింది అనే తృప్తి ఆ రికార్డు ఉండిపోతుంది. అవే కాకుండా వాళ్ళకి క్యాష్ కూడా ఇస్తామండి. ఈ వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీని సీనియర్ సిటిజన్ డే, ప్రపంచ సీనియర్ డే సందర్భంగా అక్టోబర్ 1వ తారీఖున ఇదే ఆవరణలో, విజయ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు వయోవృద్ధులు 100 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులందరికీ కూడా సత్కరించి సన్మానించి వారి దీవెనలు మనం పొంది వారికి ఇతోధికంగా రవాణా ఛార్జీలు ఇచ్చి వారికి అవసరమైన ఖర్చులు కూడా ఇచ్చి కొంత క్యాష్ కూడా ఇచ్చి వారిని పూలమాలతో సత్కరించి గౌరవించే విధంగా చేస్తూ దాంతోపాటుగా